ఎండు రొయ్యల కర్రీ చాలామంది తినని వాళ్ళు ఉంటారు కదా. ఒకసారి టమాటాతో కాంబినేషను చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ ఎండు రొయ్యలు నేను మరీ పెద్దవి కాదు, అలా అని చిన్నవి కాదు, మీడియం సైజులో ఉంటాయి కదా, వాటిని మట్టుకు నేను తీసుకున్నానండి. వీటిని మనము తల తోక వీటిని పూర్తిగా తీసేయాలండి. అదేవిధంగా దీనికి పొట్ట కింద కూడా వాటి కాళ్ళు ఉంటాయి కదా, వాటిని కూడా పూర్తిగా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా చేసామంటే మనం ఎలాంటి డౌట్ లేకుండా తినడానికి చాలా బాగుంటుంది. ఈ విధంగా కంప్లీట్గా తీసేసాను. ఇప్పుడు కొద్దిగా హాట్ వాటర్ తీసుకోవాలండి. అందులోకి వీటిని యాడ్ చేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసి ఒక 30 సెకండ్స్ వరకు దీన్ని వదిలేయాలండి. ఇంకా దాన్ని కదపకుండా ఉంచామంటే అందులో నానిపోయి మనకి డస్ట్ ఫామ్ అయి ఉంటుంది కదా, ఇసుక డస్ట్ చాలా ఎక్కువ ఉంటుందండి రొయ్యలలో కానీ ఎండు చేపల్లో కూడా. వాటిని పూర్తిగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసి ఈ క్లీన్ చేసుకున్న రొయ్యలను ఇప్పుడు వేపుకోవాలండి. అయితే ఈ రొయ్యలు మనం ఆయిల్లో వేపుకోవడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది. అదేవిధంగా ఇందులో ఉన్న పచ్చి వాసనలాగా మనకి స్మెల్ వస్తుంది కదా, వంట చేసేటప్పుడు కానీ తినేటప్పుడు అలాంటి స్మెల్ అనేది లేకుండా ఉంటుందండి. ఈ విధంగా వేపుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంకొక కడాయి తీసుకొని ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసి ఇందులోకి పోపు దినుసులను యాడ్ చేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. అందులో మిర్చి ఒక 5 వరకు తీసుకున్నానండి. ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వీటినన్నిటిని ఆయిల్లో వేపుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత మనము చిన్నగా తరిగిన ఆనియన్ని ఒక 1 కప్పు వరకు యాడ్ చేస్తున్నాను. మనకి ఇవి పూర్తిగా మగ్గించేసుకోవాలండి. ఇందులో పచ్చివాసన అనేది లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపును ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకే, అదేవిధంగా అల్లం పేస్ట్ ఫ్రెష్ది ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటాలను ఇందులో యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ వేసి మగ్గించేసుకోవాలి. టమాటాలు ఎప్పుడైనా పండువి తీసుకోవాలండి. కొంచెం గుజ్జు గుజ్జుగా మనకి గ్రేవీకి చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా మగ్గించేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఇందులో ఉన్న వాటర్ లెవెల్ తోటి మనకి పూర్తిగా మగ్గిపోయింది. ఈ విధంగా పూర్తిగా మగ్గిపోవాలండి. చిన్నగా కట్ చేసుకున్నామంటే మనకి గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మనం వేపుకున్న ఈ రొయ్యలను ఇందులోకి యాడ్ చేసి ఇప్పుడు వీటిని ఒక 5-10 మినిట్స్ వరకు మగ్గించేసుకోవాలి. అప్పుడు మనకి అందులో ఉన్న పులుపు అంతా మనకి రొయ్యలకు పట్టుకొని పూర్తిగా కుక్ అయిపోతాయండి. ఇప్పుడు కారము ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. జీరా పౌడరు, జీలకర్ర పౌడర్ కొంచెం 1/2 టేబుల్ స్పూను, గరం మసాలా 1/2 టేబుల్ స్పూను, దాంతోపాటు ధనియాల పౌడర్ ఉంటుంది కదా, అది కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని వీటినన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా పట్టించేసిన తర్వాత ఒక 5 మినిట్స్కి మనము చిన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకున్నామంటే మన ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోయినట్టే. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. బిగినర్స్ కానీ ఎవరైనా చేయవచ్చండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడడానికి. టైం ఉంటే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.